నీ మెళ్ళో తాళిబొట్టు లేదు కదా అని నేను ఎంతో ధైర్యంగా ఉన్నాను. ఇది పొరపాటున ఇంట్లో ఎవరన్నా చూస్తుంటే అసలేం జరుగుండేదే. ఇంకా ఏ ధైర్యంతో ఉంచుకున్నావు మృదుల? ఎవరన్నా ఏంటిదని అడిగితే ఏమని సమాధానం చెప్దామని ఉంచుకున్నావు. సరే, ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పు. ఈ క్షణం అత్తయ్య గాని అమ్మ గాని మానసే గాని నీ మెళ్ళో ఈ తాళిబొట్టును చూసి ఎవరు కట్టారని అడిగితే ఏమని సమాధానం చెప్తావు? నిజం చెప్పలేక అందరి ముందు తల దించుకుని దోషిలా నిలబడతావు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు నిన్ను అవమానిస్తుంటే ఏడుస్తూ భరిస్తూ కూర్చుంటావు. ఇదా నేను కోరుకున్నది. నీ మెళ్ళో తాళి కట్టి నిన్న ప్రమాదం నుంచి కాపాడింది ఇందుకోసం. అసలు ఇప్పుడు గౌరవ్ చూస్తే పరిస్థితి ఏంటో చెప్పు. గౌరవ్తో నీ జీవితం బాగుంటుందని నేనెన్నో కలలు కంటున్నాను మృదుల. అన్ని ఒక్క క్షణంలో నాశనం అయిపోయాయి. నీ జీవితం బాగుండాలని నేను చేసిన ఒకే ఒక పని వల్ల నీ జీవితమే నాశనం అయ్యే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు? కన్నీళ్లు కాదు మృదుల, నాకు సమాధానం కావాలి. ఎందుకు తీలేదు? అడుగుతుంది నిన్నే మృదుల. ఎందుకు తీలేదో చెప్పు నాకు. నా వల్ల కావట్లేదు మధు గారు. కాలేదు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. అవకాశం దొరికిన ప్రతిసారి ఇది తీసేయాలని చూస్తున్నాను. తీయాలని ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం మధు గారు. అబద్ధం చెప్పా, నిజమే. కానీ మిమ్మల్ని మోసం చేయాలని అయితే కాదు. ప్రతి క్షణం నేను అనుభవిస్తున్న నరకం మీరు కూడా అనుభవించకూడదని అబద్ధం చెప్పాను. ఈలోగా తీసేయచ్చనుకున్నాను, కానీ కుదరలేదు. మీరు అనుకోవచ్చు, నీ మెడలో ఉండేది తాడే కదా, నీ చేత్తో తీసి పడేసేదానికి ఎందుకు ఆలోచిస్తున్నావని. అనుకున్నప్పుడు తాడులాగే అనిపిస్తుంది, కానీ చెయ్యి పెట్టి తీయాలని చూస్తున్నప్పుడు అనిపిస్తోంది ఇదొక జీవితం అని. అంత తేలిక ఎలా తీసేయమంటారు? నా కన్న తల్లి భారతమ్మ నా చుట్టూ ఉండే సమాజంలో తాళిబొట్టుకు విలువిచ్చే అందరు ఆడవాళ్ల మధ్య పెరుగుతూ బతికాను. తాళిబొట్టు విలువేంటో తెలుసుకుని పెరిగాను. అంత తేలిగ్గా ఎలా తీసేయగలను మధు గారు? అసలు ఇప్పుడు కూడా తాళిబొట్టు తీసేద్దామనే గుడికొచ్చాను. సరిగ్గా తాళిబొట్టు తీయబోతుండగా నేనొక ముత్తైదువునని తీసుకెళ్లి పూజలో కూర్చోబెట్టారు. ఇంతలో మీరొచ్చారు. మీతో కలిసి కొలంలో మునగడం, ఇద్దరు మెళ్ళలో ఒకే దండ రావడం, మీ చేత్తోనే నా నుదుటిన కుంకుమ పెట్టి చేతికి గాజులు తడగడం, అమ్మవారి సమక్షంలోనే నా 5వ తనానికి ఆశీర్వాదం దొరుకుతుంటే కాదని నిర్లక్ష్యంగా తీసేసే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మధు గారు? తాళిబొట్టులో ఒక్క నూలు పోగు తెగితే
దయచేసి అలా మాట్లాడొద్దు. అంతే మృదుల, ప్రస్తుతానికి నా కళ్ళ ముందు అదే కనిపిస్తోంది. నీ మంచి కోసం చేశాననుకున్నాను, కానీ చివరికి నా వల్ల నీ జీవితం అన్యాయం అయిపోతుంది. తాళిబొట్టు తీయడం వల్ల నాకే కీడు జరిగినా పర్వాలేదు. నీ జీవితం బాగుండాలని ఎన్నిసార్లు చెప్పాను. ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం నరకం అనుభవిస్తున్నారు వేల మంది. వాళ్ళలా నీ జీవితం అవ్వకూడదు. నీకంటూ ఒక జీవితం ఉండాలి మృదుల. ఒక స్నేహితురాలుగా నువ్వు బాగుండాలి. అందుకు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. మధు గారు, అలా అనొద్దు. తీసేస్తాను. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను. నువ్వు మంచిదానో పిచ్చిదానో నాకైతే అర్థం కావడం లేదు. అరే, నీ గురించి ఆలోచించుకోమంటే ఇంకా నా గురించి ఆలోచిస్తానంటావు. వారంలో నిశ్చితార్థం గౌరవుతావు. తర్వాత తొందరలోనే పెళ్లి కూడా ఉంటుంది. ఏం చేస్తావు నీ ఇష్టం. సరేనా? పద. ఏం చెప్పను నిన్నెలా చెప్పవే. ఏంటి నువ్వనేది? ఎంత జరిగినా దానికి సిగ్గు రాలేదా? దాని సంగతి చెప్తానంట. మృదులా, మృదులా. మృదుల లేదు. మ్యాటర్ ఏంది? ఉండదు. బయట ఊరేగడానికి అలవాటు పడింది. ఇంట్లో ఎందుకుంటుంది? ఏంది? మళ్ళేదన్న స్టోరీ అల్లుకొచ్చినవా? నీకు స్టోరీ చెప్తే నాకేం వస్తుంది మానసి? నిజం చెప్తున్నాను విను. ఇంత గొడవ జరిగింది కదా, పెద్దమ్మ దానికి వార్నింగ్ ఇచ్చింది కదా. అయినా సిగ్గు లేకుండా అది మళ్ళీ అన్నయ్యతో బయటికెళ్ళింది. అయితే ఇప్పుడు ఏమైంది? అయ్యో మానసి, ఏంటంత లైట్ తీసుకుంటున్నావు? అసలు నీకు అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది మానసి. లేకపోతే కాలేజీలో అంత గొడవ జరిగాక కూడా మళ్ళీ అలా ఎలా కలిసి తిరుగుతారు? నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే ఒకసారి కాలేజ్కి వెళ్ళి అక్కడ ఎవరినైనా అడుగు. లేదంటే యూట్యూబ్ లో కొట్టి చూడు. వాళ్ళ భాగవతం మొత్తం బయటపడుతుంది. వాళ్ళేందో నాకు తెలుసు సర్లా. ఎవ్వరిని అడగక్కర్లేదు, ఎడ చూడక్కర్లేదు. ఓ గాడ్, ఎలా చెప్తే నువ్వు నమ్ముతావు? 1 సెకండ్. ఇక్కడ నేనెంత చెప్తున్నా మానసి నమ్మడం లేదే. అసలు నువ్వు నిజంగా వాళ్ళని చూసావా లేదా? నేనెందుకు అప్పుదని చెప్తానే? ఇక టోల్ గేట్ దగ్గర ఉన్నా. కావాలంటే వాళ్ళ పిక్ పంపిస్తాను, చూడు. నమ్మడం లేదు కదా? ఇప్పుడు వస్తుంది చూడు.
ఇదిగో ఫోటో వచ్చింది చూడు, ఇద్దరి విహారయాత్ర. ఏంటి అలా అయిపోయావు? చూడగానే మాట పడిపోయిందా? ఎస్, పడింది పిట్ట. ఇది చిన్న ప్రూఫ్ మాత్రమే మనసి. ఇప్పుడు చెప్తున్నాను చూడు, దాని నిశ్చితార్థంలోపు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అన్ని ఆధారాలతో రుజువు చేస్తాను. అప్పుడు తెలుస్తుంది అది ఎంత దొంగ మొహందో. సరియు సరియు ఎన్ని రోజుల నుంచి ఇంట్లో ఉంటున్నా, ఇంకా నా మైండ్ సెట్ ఏందో నీకు అర్థం కాలేదా? నేనే అర్థం కాలేదంటే ఇక మృదులేడు అర్థమవుతుంది, బాబేడు అర్థమవుతాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ టైం వేస్ట్ చేసుకోకు, సమజైందా? గుడ్ మానసి, బాగా చెప్పావు. వాళ్ళేంటో నీకు తెలుసు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. నీ అతి మంచితనంతో వాళ్ళు నీతో బాగా ఆడుకుంటున్నారు. గొడవ జరిగిన మరుసటి రోజే ఇలా రాసుకు పూసుకొని తిరుగుతున్నారు. ఓకే, నీ ఇష్టం. చిచి, ఈ చెత్త మొహం దాని వల్ల మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. చెప్పు గౌరవ్. ఏం లేదు బ్రో, ఒక క్లారిఫికేషన్ కావాలి. నాకు తెలియట్లేదు, నీకైతే తెలుస్తుందని. దేని గురించిరా? మృదులకి ఆ, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా బ్రో? అదేంట్రా అలా అంటావు? నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టాం, తర్వాత పెళ్లి. ఇష్టం లేకుండా ఇవన్నీ ఎలా జరుగుతాయిరా? ఈ లోకంలో ఎన్ని పెళ్లిళ్ళు ఇష్టంతో జరుగుతున్నాయి బ్రో? సగం పైగా బలవంతంగానో లేక పరిస్థితులకు తలొగ్గి చేసుకునేవే. మృదుల కూడా ఎక్కడ అలాంటి పరిస్థితిలో పెళ్లి కొప్పుకుందేమో అనిపిస్తోంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా తనెందుకో కంఫర్ట్గా లేదనిపిస్తోంది. మృదులంటే నాకు చాలా ఇష్టం బ్రో. పెద్దమ్మ చెప్పిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేశాను. మృదులను వదులుకోవాలని 1% కూడా నాకు ఆలోచన లేదు బ్రో. అందుకే అడుగుతున్నాను. అలాంటిదేం లేదురా, తనకి పెళ్లి ఇష్టమే. లేదు బ్రో, నేనెంత మాట్లాడాలని చూసినా నేనెంత మొన్న నేను తనకి ఫోన్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా. తన దగ్గర ఫోన్ లేదని నేను గిఫ్ట్గా ఇచ్చానా? తనతో మాట్లాడాలన్న ఉద్దేశం ఉంది కాబట్టే కదా బ్రో ఇచ్చింది. ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా లేదు.
అంటే నాతో మాట్లాడడం ఇష్టం లేదనే కదా? అనవసరంగా నువ్వు ఏదేదో ఊహించుకుని భయపడుతున్నావు. మృదుల అందరు అమ్మాయిల లాంటిది కాదు. గలగలా మాట్లాడుతూ పరిచయం అయిన వెంటనే చొరవ తీసుకుని కలిసిపోయే మనిషి కాదు. తనకు కొంచెం టైం పడుతుంది. అంతే కదా? ఉమ్. తన మనసులో వేరే ఆలోచన గాని నేనంటే ఇష్టం లేకపోవడం గానీ లేదు కదా? అస్సలు లేదురా. అలాంటిది ఏమైనా ఉంటే నాకు కాకపోయినా మానసిక తెలిసిపోయేది కదా. ఆ? అసలు అలాంటిది ఏమైనా ఉండుంటే నీతో పెళ్లి ప్రస్తావన వరకు వచ్చుండేదే కాదు. నేను చెప్తున్నాను కదా, మృదుల లాంటి అమ్మాయి దొరకడం నిజంగా నీ అదృష్టం రా. కొంచెం ఓపిక పట్టు, అన్నీ సర్దుకుంటాయి. కేవలం నీ మాట మీదే నమ్మకం రా. నిన్ను నా బ్రదర్గా చూసుంటే నాకు సర్ది చెప్పడానికి చెప్తున్నావేమో అనుకునేవాణ్ణే. కానీ యు ఆర్ మోర్ దాన్ ఏ బ్రదర్. ఏం చేసినా నా మంచి కోసం, నా సంతోషం కోసమే చేస్తావన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ బ్రో. ఓకే, పడుకో బ్రో. గుడ్ నైట్ రా. నిశాలన్నీ నీతో చెప్పలేకపోవచ్చురా, కానీ ఎట్టి పరిస్థితుల్లో నీకు మాత్రం అన్యాయం జరగనివ్వను. ఈ చిక్కుముడులన్నీ విప్పి మృదులా నువ్వు కలిసి సంతోషంగా ఉండేలా చూసే పూచి నాదే. మృదులా, వచ్చినవానే నీ గురించి ఆలోచిస్తున్నా. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? గుడి ధర్మకర్తలుగా శిలాఫలకం మీద ఎవరి పేరు రాయించమంటారు? నా కొడుకు కోడలి పేర్లు రాయించండి. ఈ రోజుల్లో అత్తలాంటోళ్ళు ఎవరుంటారు చెప్పు? రోజు గుళ్ళో పూజ చేసే పుణ్యం మొత్తం మాకే దక్కాలని నా పేరున బావ పేరున 20 lakhs డొనేట్ చేసింది. ఇంతకన్నా అదృష్టం ఏముంటది చెప్పవే? నేను నిజంగానే అదృష్టవంతురాల్నే. అంతా నీ వల్లే. మా 2 కుటుంబాలు కలవకపోతే అత్తమ్మ మొహం చూసేదే కాదు. అంతేనా? ఇంక చెప్పడానికేం లేదా? ఇంకేముంటదే, ఫుల్ ఖుష్ అంతే. అత్త ముందే చెప్పుంటే నిన్ను కూడా తీసుకుపోయింది దాన్నే, కానీ సర్ప్రైజ్ అని చెప్పకుండా తీసుకెళ్లిపోయింది. నేను అడుగుతుంది అది కాదు. నన్నేమీ అడగాలనుకోవడం లేదా? ఏంది కొత్తగా అడుగుతున్నావు? అయినా ఏముంది అడగనీకి? సరియు నీకు చెప్పిందంతా విన్నాను మాన్సి. కానీ ఆ విషయం తప్పించి మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నావు. ఏంది మాట్లాడేది? అదేదో పిచ్చిది. ఏదో పిచ్చిగా వాగితే మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడం కూడానా? పిచ్చి వాగుడైతే వదిలేయచ్చు, కానీ తను చెప్పింది నిజమే కదా. ఆధారాలు కూడా చూపించింది. మరి నన్ను నిలదీయాలని గాని, కనీసం ఒక్క మాటన్నా అడగాలని గాని నీకు అనిపించలేదా? ఏమడగమంటవే? అదేదో ఒక ఫోటో చూపించింది కదా అని నేను నిలదీయాలా? నిన్ను అనుమానించాలా? అనుమానమే, అవమానాలు కాదు మానసి. కనీసం మాట వరుసకైనా తెలుసుకోవాలని అనిపించలేదా? పిచ్చిదానా, నువ్వు నా ప్రాణమే. నిన్ను అనుమానించిందంటే అప్పుడే ఈ మానసి చచ్చిపోయినట్టే.